గెలిచిన 100 రోజుల్లో మీరు చేసే పనులేంటి చెప్పండి? ఖచ్చితంగా ఫస్ట్ నాకు ఈ పూటకి కూడా ఉన్న ఆలోచన ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా అడ్వకేట్కి ఇమీడియట్గా అందాలి. 3 నెలలు కూడా దూరమే. 3 రోజుల్లో ఏదైనా అడ్వకేట్కి జరిగితే అది కూడా ప్రాణమే కదా. ఖచ్చితంగా అడ్వకేట్కి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ క్యాష్లెస్గా ఏ పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన మాట. 2, జూనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు మీరు నమ్మరు, ర్యాపిడో నడిపే జూనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్, కోకొల్లల ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరికి వెళ్ళి, ఇక్కడైతే ఎవరైనా గుర్తుపడతారని 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాత్రి 7 గంటల నుంచి 12:30, 1 గంట వరకు ర్యాపిడో చేసేవాళ్ళు ఉన్నారు. స్విగ్గీలో పనిచేసే అడ్వకేట్లు కూడా ఉన్నారు. చాలా అమానుషమైన పరిస్థితి. ఇది చాలా తప్పు. ఇది దీనికి కారణం ఏంటంటే సరైన ప్రోత్సాహకం. ఒక 10,000 రూపాయలు నెలవారీ అందితే, 5,000 అంటారు, 5,000 కాదు, 10,000 రూపాయలు మినిమం అందాలి. 10,000 లేనిది వాళ్ళ బండిలో డీజిల్ కూడా కుదరదు, పెట్రోల్ కూడా కుదరని పరిస్థితి ఉంది. అలాగా ఇది 10,000 రూపాయలు ముఖ్యంగా అందాలి. మూడోది అయితే ఈ వాష్రూమ్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ అమౌంట్ సెటిల్ అవుతుందా, 4 రోజులకు అవుతుందా, నెల రోజులకు అవుతుందా, 40 రోజులకు అవుతుందా, అది ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అంశం. నా వ్యూ నుంచి, నా పర్స్పెక్టివ్ నుంచి నేను అనుకోవట్లేదు. 1, మెడికల్ ఇన్సూరెన్స్. 2, జూనియర్ వైపు స్టైఫండ్. 3, మౌలిక సదుపాయాలు అనేది జరగాల్సిందే. క్లీన్లీనెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్లరిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది అందరూ నమ్మే విషయమే. ఉండందే అది. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి నేను చేసే ప్రయత్నం మాత్రం ఈ 3 విషయాలు. ఎవరికి ఇబ్బంది లేనిది ఇది. ఎవరు అడ్డు చెప్పండి, ఎవరికి ఇబ్బంది ఉండండి. బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ చైర్మన్ గారిని కూడా ఈజీగా కన్విన్స్ చేసుకునే అంశం ఇది. ఈ 3 అంశాల మీద ఖచ్చితంగా గెలిచిన 100 రోజుల్లో దృష్టి పెట్టాల్సిందే. ఇది అందరూ పెట్టాల్సింది. మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. ఫ్రెండ్ నుంచున్నారు, లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు వార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్ నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి. అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు, బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. లేదు, 9, 10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు, నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నెంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్.